యేసయ్య వస్తాడు అనుకున్నాం, అద్భుతం చేస్తాడు అనుకున్నాం, మమ్మల్ని ఆదరిస్తాడు అనుకున్నాం, మమ్మల్ని ఆదుకుంటాడు అనుకున్నాం, అందరి ఎదుట తల ఎత్తుతాడు అనుకున్నాం. ఆయన రాలా. మరి ఏం జరిగింది? లాజరు చచ్చిపోయాడు, సమాధి కూడా చేసేశారు. ఆపత్కాలమున నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరమిస్తా, నీవు నన్ను ఘనపరుస్తావు అని చెప్పిన దేవుడు ఎందుకు ఆలస్యం చేశాడండి? ఎందుకనండి ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఆయనకు మనం మొరపెట్టినా, ప్రార్థన చేసినా ఎందుకండి ఆలస్యం చేస్తున్నాడు? ఎందుకండి జవాబు ఆలస్యం అవుతుంది? ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నా జీవితంలో నా ప్రార్థనకు జవాబు అనుకున్న సమయంలో రావట్లేదయ్యా, ఆలస్యం అవుతుంది. ఈ ఆలస్యంలో జరగకూడనివన్నీ జరిగిపోతున్నాయి. నా కళ్ళ ముందే మార్గాలన్నీ చెప్పండి మూసుకుపోతున్నాయి. నా కళ్ళ ముందే కనిపించే అవకాశాలన్నీ ఒక్కొక్కటిగా కనుమరుగైపోతుంది. దేవుడు అద్భుతం చేస్తాడేమో ఆశపడి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా, కానీ ఆయన అద్భుతం చేయడానికి బదులుగా ఆలస్యము చేస్తున్నాడు. నువ్వు దేవుని దగ్గర నుంచి ఏమడుగుతున్నావు చెప్పు? అద్భుతం అడుగుతున్నావు. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? అద్భుతం చేయాల్సిన దేవుడు అర్థం కాల వాళ్ళకు, మనకి అర్థం కావటల్లా. కాబట్టి చెప్తున్నా, మార్తా మరియ కావాల్సింది దేవుడు చేసే అద్భుతం. ఏమిటి అద్భుతం? రోగంతో ఉన్నవాడిని బ్రతికించాలి, అంతే. కానీ దేవుడు ఆశించింది ఏమిటంటే వాళ్ళ జీవితంలో అద్భుతం చేయటం కాదు. మార్తా మరియా ఏమనుకుంటున్నారు మీరు? ప్రభువా, మా తమ్ముడు అనారోగ్యంతో మంచం పెట్టాడు, నువ్వు వచ్చి మా తమ్ముడిని బ్రతికించు, అద్భుతం చేయి. అద్భుతం చేయాలని ఆశపడుతున్నాను, కానీ నేను ఆశపడుతుంది వేరు. నువ్వేం ఆశపడుతున్నావు ప్రభువా? మీరు అద్భుతం చేయాలని ఆశపడుతున్నారు, కానీ నేను మహా అద్భుతం చేయాలి ఆశపడుతున్నాను. రోగంతో ఉన్నవాడిని బాగు చేయాలి, అద్భుతం చేయాలని ఆశపడుతున్నారు, కానీ చచ్చిపోయిన వాడినే తిరిగి లేపాలి, మహా అద్భుతం చేయాలి అని నేను ఆశపడుతున్నా. కాబట్టే మీరు పిలిచినప్పుడు నేను వెంటనే రాలా. అర్థమైందా మీకేమైనా? నువ్వు దేవుడిని అడుగుతున్నావు, ప్రభు అద్భుతం చేయ్యా. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో తెలుసా? పిచ్చిదానా, పిచ్చి తల్లి, అద్భుతం కోరుకుంటున్నావు, కానీ నేను జీవితంలో మహా అద్భుతం చేయాలి. సహోదరుడు వింటున్నావా? అద్భుతాన్ని కోరుతున్నావు, కానీ నీ దృష్టిలో అద్భుతం కావాలి, కానీ దేవుని దృష్టిలో మహా అద్భుతం చేయాలి. మహా అద్భుతము నీ జీవితంలో చేయాలి ఆశపడుతున్నాడు. కాబట్టి ఆనాడు ఏ రీతిగా ఆలస్యం చేశాడో ఈనాడు కూడా దేవుడు నీ జీవితంలో ఆలస్యం చేస్తున్నాడు. ఈ లోపల సైతాన్ గడు వచ్చేస్తాడో, వచ్చి నిన్ను శోధిస్తాడు. ఏమయ్యాడు నీ దేవుడు? ఏమైంది నీ ప్రార్థనకు జవాబు? ఏమైంది నీ ఉపవాస ప్రార్థన? ఏమైంది నీ ఉద్యోగం? ఏమైందా పెళ్లి సంబంధం? ఏమైందా మెడికల్ రిపోర్ట్? ఇష్టం వచ్చినట్టుగా వచ్చి నిన్ను బహుగా శోధించేస్తాడు. అద్భుతం చేస్తాడన్నావు, ఆశ్చర్యకార్యం చేస్తాడన్నావు, నీ దేవుడు గొప్పవాడన్నావు, ఏమయ్యాడో అని సైతాన్ గడు ఈ మధ్య వచ్చేసి నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తాడో. అప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏంటో తెలుసా? సైతానా, నేను అద్భుతం చేయి ప్రభువా అని ప్రార్థన చేశా, అది నా తప్పు. ఆ దేవుడు అద్భుతం చేయాలని కాదు, ఆయన మహా అద్భుతం చేయాలి అని ఆశపడుతున్నాడు. కాబట్టే నిర్ణయించాడు. కాబట్టే నా జీవితంలో వెంటనే జవాబు ఇవ్వట్లేదు సైతానా. సైతాన్ని దగ్గరకు వచ్చి శోధించినప్పుడు, ఎందుకు ఈ ఆలస్యం, ఏమైపోయాడు నీ దేవుడు అని నిన్ను ప్రశ్నిస్తున్నప్పుడు ఖచ్చితంగా చెప్పుడు, నా దేవుడు ఆలస్యం చేయడానికి కారణం ఏమిటంటే నేను ఆశించింది అద్భుతమే, కానీ నా దేవుడు నా జీవితంలో, నా కుటుంబంలో, నా బిడ్డ విషయంలో, నా చదువు విషయంలో, నా ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో, గర్భఫల విషయంలో నేను చేసిన ప్రార్థనకు నా దేవుడు మహా అద్భుతము చేయాలి ఆశపడుతున్నాడు. కాబట్టే ఆలస్యం చేస్తున్నాడు అని ధైర్యంగా లోకానికి సాక్ష్యం చెప్పు. నీ విశ్వాసమే దేవుని మహిమను నీ జీవితంలో కనపరచబోతుంది.